ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డు విన్నర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ పైన రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే తనపైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ యువతి రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్ పైన సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపులు సెక్షన్ 506, గాయపరచడం సెక్షన్ 223 క్లాస్ 2 కింద రాయదుర్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తను ఒక జూనియర్ డాన్సర్. గతంలో ఢీ షోలో విన్నర్గా నిలిచింది. ఆ సమయంలో జానీ మాస్టర్ ఢీ షోలో జడ్జిగా ఉండేవాడు. జానీ మాస్టర్ తనకి సపోర్ట్ చేస్తున్నానన్న పేరుతో తనపైన పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొంది. అవుట్డోర్ షూటింగ్లలో తనపై అత్యాచారం చేశాడని యువతి పేర్కొంది. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి కేసు ట్రాన్స్ఫర్ చేశారు. చెన్నై, ముంబైలో అవుట్డోరింగ్ షూటింగ్తో పాటు హైదరాబాద్, నార్సింగ్లోని తన ఇంటిలో సైతం తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశారని పేర్కొంది. జానీ మాస్టర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ విషయంపై విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్ను పలుమార్లు ఇండస్ట్రీ ప్రముఖులు కలిసినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో అంతర్గత ఎంక్వైరీ కూడా చేయాలంటూ కోరారు. కాగా 2019లో కూడా జానీ మాస్టర్పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్, కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. లేదు, ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి, ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏముంది అంటే చూస్తాం. థ్యాంక్ యూ. వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తున్నాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం.